సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కాకినాడలో ఒక రకమైనటువంటి భావోద్వేగంతో కూడినటువంటి ఆ పరిస్థితిని కాకినాడలో చోటు చేసుకుంది. అది ఏంటి అని వెళ్తే 4వ వార్డు, ఏదైతే 4వ వార్డు కాకినాడలో ఉందో స్థానిక వెంకటనగర్ సాయిబాబా గుడి సమీపంలో ఉన్నటువంటి కొంతమంది ఇల్లులు వేకేట్ చేయించే కార్యక్రమంలో ఈ భావోద్వేగాలకి ప్రజలు గురవుతున్నట్టు, వాళ్ళ ఆవేశాలకి ఇదవుతున్నట్టు మనకున్న సమాచారంతో 7 టైమ్స్ రాగా అక్కడ 7 టైమ్స్ వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ పరిశీలించి అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ పక్కన ఉన్నటువంటి ప్రాపర్టీ అంటే సైట్స్ ఏదైతే ఉన్నాయో కొంతమంది ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళని ఇంకొక చోట ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టించినట్టు మన సమాచారం అందుతుంది. అందులో పక్కనే ఆ కమ్యూనిటీ హాల్ పక్కనే కొంచెం దూరంలో అక్కడ పబ్లిక్ టాయిలెట్స్, అదే విధంగా 2-3 కుటుంబాలు నివసించిన స్థలము అక్కడ ఖచ్చితంగా ఉంది. అక్కడ ఏం జరిగిందంటే, ఇందులో ఈ లోపు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం మాజీ కార్పొరేటర్లు వెళ్ళి అక్కడ కొంచెం కొద్దిపాటి గొడవ వాతావరణం క్రియేట్ చేయడం జరిగిందని చెప్పారు. అసలు ఎందుకు గొడవ క్రియేట్ చేశారన్న లోతుగా తీయగా మా సామాజిక వర్గాన్ని పేరెత్తి తిట్టాడు, అదేవిధంగా మా శాసనసభ్యుల్ని కూడా తిట్టారు, దానికి మా మనసు బాధ కలిగింది, అందుకే మేము వచ్చి మేము చేసుకున్నట్టుగా అక్కడ పరిస్థితి అయితే వాళ్ళు బాధపడుతున్నారు. ఏంటంటే ఇంట్లో ఉన్న మనిషిని బయటికి పిలిపించి కాలర పుచ్చుకొని ఒక స్థానిక మాజీ కార్పొరేటరు ఎవరైతే అంబటి చిన్న అని చెప్తున్నారు, వాళ్ళు తీసుకెళ్లి అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఇది బాగానే ఉంది. ఈ 7 టైమ్ న్యూస్ నోటీస్ వచ్చిన తర్వాత దీని మీద హోంవర్క్ చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగా మాకున్న సమాచారం ఏంటంటే, వాడపల్లి పోలీసు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తను క్రియాశీల పాత్ర 4వ వార్డు నుంచి పోషిస్తున్నారు. అదేవిధంగా గంజం శివ. సో ఈ 2 పేర్లు కూడా అక్కడ ఉన్న బాధితుడు చెప్పడం జరిగింది. అసలు అక్కడ బాధితుడు ఏం చెప్పాడు, అసలు అక్కడ ఏం జరిగింది మీకోసం చూడండి. గత 2 రోజుల్లోనే ఈ సైట్ గురించి గొడవ అయిందండి. వానపల్లి పోలీసు గంజం నమస్తే కొరడొకడు ఏదో వార్డు వాళ్ళు, ఈ వార్డు వాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా రాత్రులు పగలంగా కాపలా కాసి మమ్మల్ని లేపెత్తారని చూస్తున్నారండి. ఇప్పుడేమో ఇందాక ఒక అరగంట ముందేమోని ఒక కాలు పెట్టుకొని లాక్కిపోయారండి. ఒకటి దమ్మని సెల్ల తీసేసుకున్నారండి. 4వ వార్డు అండి. అది వానపల్లి పోలీసు అండి. వానపల్లి పోలీసుని శివనండి వీళ్ళిద్దరు కలిపి లాక్కిపోయి తమ్మని కడేసి కొడేద్దారని. అసలు మీ సైడ్ ఎందుకు వస్తున్నారు? అసలు మీకు సంబంధం ఏం చెప్తామండి? ఇదేనా గవర్నమెంట్ సైటా? గవర్నమెంట్ సైట్ అండి. ఇది టాయిలెట్ కాడ కొద్ది ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ వల్ల వీళ్ళు ఆక్రమించేసి టాయిలెట్ 2 పాకలు ఉన్నాయి, ఆ 2 పాకలు పీకేద్దారని వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి. ఎవరు ఆక్రమించేసి? వానపల్లి పోలీసునండి, శివనండి. వీళ్ళిద్దరు వచ్చి ఆవిడగడ్డ వచ్చి మమ్మల్ని బెదిరించి ఇలా నా హింసలు పెడుతున్నారండి. రాత్రులు పగలు నిద్ర లేకుండా చేస్తున్నారండి. అలా 2 రోజుల ముందు జరిగిన గొడవ తాలూకా ఇది రిపోర్ట్ అండి. 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాం. అయితే ఈరోజు అంబాడి చిన్న గారు అనేసి 7వ వార్డు కార్పొరేటర్ గారు అయితే ఆయన మా తమ్ముడు అయినటువంటి ప్రసాద్, తినకు తెలుసు ఆయన అన్న. అయితే మనోడికి ఫోన్ చేసి తమ్ముడు ఒకసారి సాయిబాబా గుడి దగ్గరికి రా అంటే మా వాడు ఏదో వేరే విషయం అనుకొని వెళ్ళిన పాపానికి ఈయన కట్టేంటి చెట్టుకి, ఈయన చెట్టుకి కడేస్తే వాళ్ళు వస్తారు, ఎవడొస్తారో చూద్దాం, మన కులాన్ని మా ఎమ్మెల్యే గారిని ఎందుకు తిడతారని చెప్పేసి అన్నాడట. అంబటి చిన్న గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, మేము ఎవరిని తిట్టలేదయ్యా, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, రోజు గొడవైన వీడియోలో ఈ ఒక్క మాట కూడా మేము ఎమ్మెల్యే గారిని కానీ అసలు ఆ వానపల్లి పోలీస్ తాలూకా ఆవిడ కులం కానీ మేము ఎత్తలేదు. ఆవిడ వీడియో పెట్టుకొని నేను మాలదాన్ని, నన్ను ఇక్కడ పాకేసుకొని వస్తలేదు, ఈ ఉప్పరేదలు అని చెప్పి మమ్మల్ని తిట్టింది తప్పితే మేము ఏనాడు ఎవరి కులాన్ని తిట్టలేదయ్యా. తర్వాత వచ్చేసి ఈ పోలీసు అంబడి చిన్న మాట అనేసి వెళ్ళిపోగానే మా వాడిని కాలు పెట్టుకొని ఆ రోడ్డు మీదకి తీసుకెళ్ళి మా వాడికి ఫోన్ లాక్కొని చెట్టుకి కట్టండి ఏం చేస్తామో చూద్దాం అనేసి అన్న అంటే చిన్నానికి నిజం వాస్తవాలు తెలియక ఆ మాట మనోడి మాట నిజం అనుకొని చెప్పేసి అన్నాడు. ఆ విషయం అన్నకు తెలియదు. తర్వాత వానపల్లి పోలీస్ అనే అతను మటన్ కొడిదారా 200 ఇచ్చి 1/2 కేజీ మటన్ కొట్టమన్నాం. ఈ షాపుల దగ్గర 2,000 డిమాండ్ చేయడం, నెలనేమో నాకు ఇవ్వకపోతే మీ మీద మున్సిపల్ కమిషనర్తో సంతకాలు పెట్టిస్తాను, నీ మీద కంప్లైంట్ పెట్టిస్తానండో. ఇవన్నీ చేసినాడు మంచోడు అయ్యాడయ్యా మీకు. మేము నమ్మి మీరు మంచోళ్ళు మాకేదో న్యాయం చేస్తారని చెప్పి మీకు ఓట్లేసిన పాపానికి మేము చెడ్డలం అయిపోయామయ్యా. ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి మమ్మల్ని రానవట్లేదు. డే 1 నెక్కిన కాడి నుంచి మేము మీ దగ్గరికి వస్తుంటే ఎవడో అడ్డుపడిపోయి నేను వెళ్తానని చెప్పి 8 మంది వార్డు ఇన్ఛార్జీలు అంట. ఎవడి ఇన్ఛార్జీ తెలియట్లేదు. మేము వెళ్తున్నాం అనేటప్పటికి ఎమ్మెల్యే గారు ఖాళీ లేరు, ఎమ్మెల్యే గారు ఊరు వెళ్ళారు, ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉన్నారని తెలుసాయా మాకుని. మీరు ఖాళీగా ఉండట్లేదు, నెగ్గిన తర్వాత మీ అభివృద్ధి పనుల్లో తిరుగుతున్నారని తెలుసాయా. మేము వస్తుంటే మమ్మల్ని అడ్డు పెడుతున్నారు. ఈ రోజున నా బాబుకి హాస్పిటల్లో ఉన్నాడు,
నా తమ్ముడిని కొడుతున్నారని చెప్పేసి అంటే చిలని మీద ఉన్న తీసుకొచ్చి ఆడవాళ్ళు పోగేసుకుని నా తమ్ముడిని నేను కాపాడుకున్నాను. ఈ రోజు నా తమ్ముడు అయ్యాడు, రేపు నేనవుతాను, రేపు ఈడవుతాడు. చంపేస్తారయ్యా, లేకపోతే చంపేయండి అయ్యా, చంపేసి మీరు ఆ ఇల్లు తీసేసుకుంటారు, ఏం తీసేసుకోండి. 70 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. మా తాతలకి మా నాన్నలకి లేదు బుర్ర. మేమేదో చేసి ఆళ్ళేళ్ళు పట్టుకుని వెళ్తున్నామని మా కుర్రోళ్ళ మీద మేమేదో తెలివితేటలుగా ఆళ్ళకి చెప్పుకుంటున్నామని మా మనో నొక్కాలని మమ్మల్ని ఏదో హింసించి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారయ్యా. మేమేం తప్పు చేసాం? మా ఇళ్ళని అడిగాం, లేకపోతే మీ ఆస్తులు అడిగామా, లేకపోతే మీ ఇళ్ళ మీరు సంపాదించుకున్న దాంట్లో వాటాలు అడిగామా, ఏం అడిగామయ్యా మిమ్మల్ని? మా ఇళ్ళే కదా అడుక్కున్నాం. 70 సంవత్సరాల నుంచి ఇల్లు పోలేదు. ఒకే ఇంట్లో 3 కుటుంబాలు బతుకుతున్నాయి. ఒకసారి చూడండి అయ్యా, మా బాధ పట్టించుకోండి. 70 ఏళ్ళు, రేపు వస్తే 78 సంవత్సరం స్వతంత్రం అంట. మాకు ఎక్కడ వచ్చింది? మాకెక్కడ ఇంకా బానిస సంఖ్యలతో బతుకుతాం. ఆడు ఈడు వచ్చి మేము తప్పు చేసాం. మేమేం తప్పు చేసాం? మా ఇల్లు అడగడమేనా తప్పు చేయడం? మా ఇల్లు అడగడమా? నా కొడుకు ఇలా ఉండంగా సరే వీడికి ఏమవుతుందని భయంతో నేను సెలైన్ మీద లాక్కొలుతున్నా అవసరం నాకేముంది? రేపు పొద్దున్న నేను బయటకు వెళ్తాను, ఏమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీ గవర్నమెంట్ వస్తుంది, మాకేం న్యాయం జరుగుతుంది అనుకుంటే అన్యాయం తప్పితే ఏముంది ఇక్కడ? ఏం చేసాం మేము? మిమ్మల్ని నమ్ముకుని పాపనిక లేదు. మీకు ఓట్లు వెళ్ళలేదంటారా? మా వార్డు మెజార్టీ చూడండి, మా వార్డు మెజార్టీ చూడండి. మేము ఓట్లు వెళ్ళలేదనడానికి మీకు ఒక అర్థం ఉంటుంది. ఎందుకయ్యా మమ్మల్ని ఎలా హింసిస్తున్నారు? మీకు ఏమైనా బాధ, మీకు ఏమైనా మా మీద పర్సనల్గా ఉంటే వచ్చి చంపేయండి, లేకపోతే రోడ్డు మీద కూర్చుంటాం. ఏ రోడ్డు ఎట్టి తొక్కించేస్తే మీకు ఇదంతా పోతే మీకు కావాల్సినంతా తీసేసుకోండి. ఆల్రెడీ ఒక సైడ్ తీసేసుకున్నారు. అందులో ఉన్న పాకల్లో అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. 6 వేలు 7 వేలు అద్దెలు కట్టుకోండి. వాళ్ళ పాపం మీకు తగలదయ్యా? ఎంతమంది 30 కుటుంబాలు బయటకు పోయినాయి. వాళ్ళు కాదండి ఈ పోలీసు గాడుని, ఆ గంజా శివగాడు, ఆ పోలీసు భార్య వచ్చి మమ్మల్ని కులం పేరుతో తిట్టామని చెప్పి మేమేం అనుకుంటానే ఆవిడ కులం కూడా మాకు తెలియదు. ఆవిడంతటా ఆవిడ వీడియో తీసుకుని ఇచ్చేసేసుకుంటే ఆవిడ మాట నమ్మారు, కానీ మా మాట నమ్మట్లేదు. వాళ్ళ మంచి వాళ్ళు మేము చెడ్డోళ్ళం అయ్యా. ఒక కార్యకర్తలు ఒకటే ఓటేస్తే మీరు నెగ్గలేదయ్యా, మేము అందరం ఎత్తే నెగ్గారయ్యా. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా. దయచేసి మాకు న్యాయం చేయండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఎమ్మెల్యే గారిని కానీ రైట్ చూశారు కదా. ఇక్కడ గాదే వెంకన్న మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, అయ్యా ఎమ్మెల్యే గారు, మీ కార్యకర్తలు ఓటేస్తేనే మీరు నెగ్గలేదండి, మేము అందరం ఓటేసాం కాబట్టి మీరు నెగ్గారు. సో మీకేమో మేము ఇప్పుడు దూరం అయిపోయామా, మిమ్మల్ని కలుద్దామని మేము వస్తే మమ్మల్ని దూరం పెడుతున్నారు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ చూడండి, ఆ పక్కన ఒక చిన్న పిల్లని చూపిస్తూ వాళ్ళ తండ్రి ఆవేదన పడ్డాడు. నా కొడుకు కోసం నేను ఆసుపత్రిలో ఉంటే నా తమ్ముడిని కాలర పట్ల లాక్కెళ్ళారు, అది ఎంతవరకు కరెక్ట్, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఉన్న స్థలాన్ని ఖాళీ చేయమండం ఏంటని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా లోగుట్టుగా వెళ్ళి 7 టైమ్ న్యూస్ ఎంక్వైరీ చేయగా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం, అంటే ఆ పక్కన ఉన్న మొక్కలు కానివ్వండి, లేకపోతే పిచ్చి మొక్కలు కానివ్వండి, ఆ స్థలాలన్నిటి కూడా శుభ్రం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికి ఆ ఏరియా గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు ఆ ఏరియా గుర్తు వచ్చింది. ఎందుకో మరి శుభ్రం చేస్తుందని చెప్పి వీళ్ళ స్థానికులు డౌట్ వచ్చి అడగగా, ఇక్కడ ఎవరైతే వాడపల్లి పోలీసు ఉన్నారో వారు చేయిస్తున్నారని చెప్పడం జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఇందులో భాగంగా ఈ వాడపల్లి పోలీసు ఈ స్థలం ఖాళీ చేయించడానికి కొంతమందికి నగదు ఆఫర్ చేశాడని ఒక వినికిడి, ఆ నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఇలా ఉండగా అక్కడ కొండా శ్రీను, కొండా నూకరత్నం ఇలా కొంతమంది కాపురాలు చేస్తున్నారు. అంటే ఈ ప్రాపర్టీలో అంటే మేము ఇల్లు కట్టుకుంటాం, మీకు ఇంత ఇస్తాం అని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అది ఎంతవరకు నిజమో ఖచ్చితంగా నీకు తేలవసరం ఉంది. ఈలోపు పొద్దున జరిగిన సన్నివేశం ఏంటంటే మీరందరికి తెలిసిందే. ఏమైంది, అక్కడ ఎవరో వాడపల్లి పోలీసు వాళ్ళ తాలూకులు ఎవరో వచ్చి మా సామాజిక వర్గాన్ని తిట్టారు, మా స్థానిక ఎమ్మెల్యే వనవాడ వెంకటేశ్వర గారిని తిట్టారు, అందుకే మాకు బాధ కలిగింది అని చెప్పి ఇప్పుడు మాజీ కార్పొరేటర్, అంటే పక్కన రేచర్లపేట మాజీ కార్పొరేటర్ అటువంటి అంబడి చిన్న గారు రంగంలో దిగడం జరిగింది. ఆయన ఎందుకు వచ్చారు, ఆయన భావోద్వేగం ఎందుకు వచ్చిందంటే, మా ఎమ్మెల్యే గారిని తిడతారా, మా సామాజికులను తిడతారని చెప్పి ఆయన తన బంధువర్గంతోనో బలగంతోనో వచ్చడం జరిగింది. అక్కడ ఎవరైతే ఈ గాదే వెంకన్న ఉన్నారో వాళ్ళ తమ్ముడిని కాలర్ పుచ్చుకొని రోడ్డు మీద పట్టుకొచ్చారని చెప్పి ఆయన చెప్పడం మీరు వింటున్నారు. సో ఇలా ఉండగా మరి ప్రజా క్షేత్రంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులకు ప్రజలకు సంక్షేమం చూడకపోగా ఏంటి అరాచకం అని చెప్పి అక్కడున్న ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేసి, అంటే ఆ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఏజెంట్లుగా పనిచేసిన చరిత్ర కూడా ఈ బాధితులకు ఉంది. కానీ భూ కబ్జా అంటే సైట్ చేసడంలో ఎందుకు ఇంత స్పీడ్ యాక్టివిటీ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మీరు ఇది మేము చెప్పే మాటలు కాదు, బాధితులు చెప్పే మాటలు వింటున్నారు. వాడపల్లి పోలీస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మమ్మల్ని బెదిరించారని, అదేవిధంగా మమ్మల్ని దుయ్యబట్టారని, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని,
మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ వనమాడి వెంకటేశ్వర గారికి ఖచ్చితంగా అయితే మైనస్ తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడు నాయకుడు వల్ల చెడ్డ పేరు ఎవరికి రాదు. ఖచ్చితంగా ఆ చుట్టూ ఉన్న క్వార్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల వస్తాదని చెప్పి స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి దీని విషయంలో కొంతమంది జనసేన నాయకులు కూడా పెదవిరుస్తున్నారు. అంటే ఏమీ చెప్పలేకపోతున్నారు, కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి అటు మాట్లాడలేకపోతున్నారు, ఇటు మాట్లాడలేకపోతున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ అట్ ది సేమ్ టైం ఇది ఇలా ఉండగా మధ్యలో నగర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీరు అంటడం జరిగింది. ఆయన ఏం చేశాడో ఆ వీడియో కూడా చూడండి. సో మరి కాకినాడ తెలుగుదేశం నగర అధ్యక్షులు వీరు గారు కూడా రంగంలోకి వచ్చారు. మేబీ ఆయన రంగంలోకి వచ్చారంటే దానికి కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే మరి చెప్పారు కదా, వనమాడి వెంకటేశ్వర అలాగే కొండబాబు గారిని తిట్టారు కాబట్టి, మరి ఆ నాయకుడు కాబట్టి, ఆయన అధ్యక్షుడు కాబట్టి, పార్టీని కాపాడగలరు కాబట్టి వీరు వచ్చుండొచ్చు. కానీ మరి ఈ వాడపల్లి పోలీసు ఈ గంజం శివ అనే వాళ్ళకి ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, అసలు ఏంటి ఈ అలిగేషన్ దానిపైన సర్వత్రా ఉత్కంఠ ఉంది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన సమాచారం టూటన్ పరిధిలో మరి ఏం చేసి చూద్దాం. ఏదైనప్పటికీ ప్రజా సంక్షేమం చూడాలి తప్ప ప్రజలను ఇబ్బంది పని ఎవరూ చేయకూడదు. అది ఖచ్చితంగా తప్పు. మరి ఇది ఎమర్జెన్సీగా స్థానిక ఎమ్మెల్యే తెలుసుకొని వాళ్ళు ఏ రకంగా గైడ్ చేస్తారో వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.